మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఒక చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్‌లో 157వ చిత్రంగా రాబోతుంది. ఇక ఈ చిత్రానికి 'సంక్రాంతి అల్లుడు' అనే టైటిల్‌ని పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇటీవల సంక్రాంతి పండుగకు వెంకటేష్‌తో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటివరకు అతని కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా లేదు. అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' అయితే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దాంతో చిరుతో తీసే సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథను పూర్తి చేసే పనిలో పడ్డాడు దర్శకుడు. ఇక ఈ చిత్రానికి మళ్ళీ సంగీత దర్శకుడుగా భీమ్స్ సిసిరోలియోని తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూస్తారంటూ ప్రతిసారి అనిల్ రావిపూడి చెప్తున్నాడు. కథ కూడా అలాగే తయారు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రం కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథని సమాచారం. చిరంజీవి ఈ చిత్రంలో ఊరమాస్ పాత్రలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సంక్రాంతి నేపథ్యం కూడా ఈ చిత్రంలో ఉంటుందట. అందుకే ఈ చిత్రానికి 'సంక్రాంతి అల్లుడు' అనే టైటిల్‌ని పెడతారని తెలుస్తుంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన ఐశ్వర్య రాజేష్ ని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టుగా సమాచారం. ఇటీవల వెంకటేష్ తో తీసిన సినిమాలో కూడా ఆమెను జోడీగా నటించింది. ఆ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ అందంతో పాటు నటనతో కూడా ఆకట్టుకొని మంచి మార్కులు కొట్టేసింది. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అందుకే చిరంజీవితో తీయబోయే సినిమాలో కూడా ఐశ్వర్య రాజేష్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. ఈ చిత్రానికి కూడా భీమ్స్ నే సంగీత దర్శకుడిగా తీసుకోబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే పాటల సెట్టింగ్స్ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో రమణ గోగుల మరొకసారి పాట పాడబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో రమణ గోగుల పాడిన 'గోదారి గట్టు' సాంగ్ అయితే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అందుకే 'సంక్రాంతి అల్లుడు' సినిమాలో కూడా రమణ గోగులతో ఒక అద్భుతమైన పాటను పాడించి సినిమా మీద అంచనాలను పెంచాలని చూస్తున్నారట. ఈ చిత్రాన్ని దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు.